హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకేవి తెలుగు మోటివేషనల్ వీడియోస్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓడిపోతే గెలవడం నేర్చుకోండి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోండి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళకంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే గొప్ప. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీకు ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో అని. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే హెల్ప్ మీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి గుర్తుంచుకొని సహాయం చేయండి. జీవితంలో ఎప్పుడూ నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి లైఫ్లో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. నీవు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ సమాజం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. తాను భయపడి ఆ నీటితోనే నీ పాదాలను కడుగుతుంది. ప్రతి ప్రాబ్లంకు 3 సొల్యూషన్స్ ఉంటాయి. అవి ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యని యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. ఎంత ఖరీదైన వస్త్రం ధరించినప్పటికీ విడవక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ విసర్జించక తప్పదు. ఎంతటి ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దిగి నడవక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ తిరిగి సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. స్వశక్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటారు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నీదవుతుంది. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి. ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేయ్, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే సీజన్స్ లాంటివి. నీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి. ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి, పోవాల్సిన టైం వస్తే పోతాయి. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరవుతున్నాడు. నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు, నీకు కనబడకుండా కన్నీళ్లు కార్చేవాళ్లే నీ తల్లిదండ్రులు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పువ్వు వికసించక మానదు. అలాగే నీవు నీ పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పోవో అడుగు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. ఈ సమాజం మనల్ని ఎంతగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి మనం నిందా పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణము ఉండాలి. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలో మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైన అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. లోకమంతా చీకటైన అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాలమే జీవితం. కాలాన్ని వేస్ట్ చేస్తే జీవితాన్ని వేస్ట్ చేసినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. Bye bye.